నమస్కారం. ఉపాధి కల్పన, మధ్యతరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమని భావించే మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా ప్రోయాక్టివ్ గా ఉందని మేము భావిస్తున్నాం. ఒకసారి బడ్జెట్ ని పరిశీలిస్తే మునుపెన్నడూ లేని విధంగా దేశ అభివృద్ధి లక్ష్యంగా మధ్య తరగతుల కుటుంబాలు అభివృద్ధికి బాటలు వేసినట్టు కనిపిస్తుంది. మధ్య తరగతి ప్రజల కోసం 40,000 గృహాలు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడం, నగరాల అభివృద్ధి కొరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద లక్షల కోట్ల మంజూరు చేయడం, విద్యుత్ రంగంలో సంస్కరణలు, యువతలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతులకి ఇచ్చే వడ్డీ రాయితీలు 5 లక్షలకి పెంచడం, కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయడం, దానివల్ల దాదాపు 4 కోట్ల మందికి విమాన సర్వీసులు వెసులుబాటు కానున్నది. క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను మినహాయింపు వల్ల తగ్గనున్న క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధుల ఔషధాల ధరలు, అలాగే 200 డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు, పురాతన వ్రాత పత్రాలు సర్వే డాక్యుమెంటేషన్ కొరకు జ్ఞాన భారతం, 2033 నాటికి 5 స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం, పిఎం జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా, ఇలా ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, జై బీజేపీ.